నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి పేదలపై బాణాల చంద్రబాబుకు 10 మంది సేనానులు, మీ గురి ఎవరిపై? భీమవరం మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ వ్యాఖ్యల్ని ప్రధానంగా ప్రచురించారు. వివేకా హత్య కేసులో సిబిఐ దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని, ఇదంతా సిబిఐ సునీత ఆడుతున్న డ్రామా అని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. పోలీసుల అదుపులో అనుమానితుడు సీఎం జగన్పై హత్యాయత్నం కేసు దర్యాప్తులో పురోగతి. నిజాలకు పాతర, అబద్ధాలకు జాతర అంటూ ఈనాడు రాస్తున్నటువంటి పచ్చి అబద్ధపు వార్తలపై ఫ్యాక్ట్ చెక్ పేరుతో కథనాన్ని ఇచ్చారు. నెత్తిరోడిన బస్తర్, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 29 మంది మావోయిస్టుల మృతి అంటూ సాక్షి తెలంగాణ ఎడిషన్లో కథనాన్ని ఇచ్చారు. ఏడాదిలో సర్కార్ పతనం అవుతుందని సుల్తాన్పూర్ ప్రజాశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని కూడా ప్రముఖంగా అన్ని పత్రికలు ఇచ్చాయి. గల్ఫ్ కార్మికులకు జీవిత బీమా కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారని సాక్షి తెలంగాణలో రాశారు. రేవంత్ ఖచ్చితంగా బీజేపీలోకి జంప్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు. సివిల్స్లో తెలుగు తేజాలు మెరిశాయి. ఈనాడు యథాప్రకారంగా జగన్ ప్రభుత్వం పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన రకరకాల ఏడుపుగొట్టు వార్తలతో నింపేసింది. వాటిలో బెవరేజ్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని బదిలీ చేస్తే కూడా మొత్తం వైసీపీకి అంటగడుతూ కథనాన్ని ఇచ్చారు. అలాగే అనేక డ్వాక్రా సంఘాలను ప్రభావితం చేసే కార్యక్రమాలు వద్దని కూడా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారని రాశారు. సివిల్స్లో మహబూబ్నగర్ యువతి అనన్యరెడ్డికి 3వ ర్యాంకు వచ్చిన వార్తని ఈనాడు తెలంగాణ ఎడిషన్లో ప్రచురించారు. కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా వంశ తిలక్. అంబేద్కర్ను అవమానిస్తే ఊరుకుందామా అని మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు. నమస్తే తెలంగాణ. ఈ సర్కార్ ఏడాదైనా ఉంటుందా? మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం తెస్తా. మెదక్ జహీరాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ నమస్తే తెలంగాణ బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 40 మంది నక్సల్స్ను మరణించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్. వెలుగు. కేసీఆర్పై ఈసీ సీరియస్. తన స్పీచ్లో కొన్ని అభ్యంతరకర పదాలు వాడటంపై నోటీసులు ఇచ్చిందని రాశారు. భద్రాచలం రాములూరి కళ్యాణం లైవ్ టెలికాస్ట్కు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గోదావరి కావేరీ లింక్పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజీ వద్దని స్పష్టం చేసింది. ఆంధ్రప్రభ. తెలంగాణలో కాంగ్రెస్ 2 ఎంపీ సీట్లు కూడా గెలవదని, బీజేపీకి ఓటేస్తే మంజీరాలో వేసినట్లేనని, కాంగ్రెస్ బీజేపీ మెడలు వంచాలంటే కారుకు ఓటేయాలని సుల్తాన్పూర్ బహిరంగ సభలో కేసీఆర్ పిలిపించారు. తెలంగాణలో రైతు రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వార్త. నెత్తురోడిన దండకారణ్యం, ఎన్నికల వేళ అలజడి, ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ వార్తను ప్రముఖంగా ఇచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తల నేపథ్యంలో పెట్రోల్ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉంది. దుబాయ్లో భారీ వరదల కారణంగా పలు విమానాలను దారి మళ్లించారు. డక్కన్ క్రానికల్. ఛత్తీస్గఢ్లోని బస్తర్లో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మరణించారు. అక్రమాస్తుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కోర్టుకు హాజరయ్యారు. హిందూ. పవర్ ప్లాంట్లే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్తున్నారు. రాబోయే 3 రోజులు ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇరాన్ కంట్రోల్లో ఉన్న ఇండియన్ సెయిలర్స్ క్షేమంగా ఉన్నారని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ప్రకటించారు.